రాత్రి కొట్టోళ్ళు మొత్తం కూడా తెలుసు, మాకు మొహాలు మొత్తం ఐడెంటిఫై ఉన్నాయి. మేము చేసేది మేము చేస్తాం, చూస్తాం అది కూడా ఏం జరిగింది అనేది. మా సార్ ఏం చేతనోడు కాదు, తిక్కవాడు ఏం కాదు. దానికి మా సార్ ఏం చేయాలో అది చేస్తాడు. దానికి అందరికి అవతల కూడా సిద్ధంగా ఉండాలి. కొట్టడం సరే, కొట్టారు మేము కొట్టించుకున్నాం, మేము చేసేదానికి కూడా వాళ్ళు వ్యతిరేకంగా నిలబడి ఉండాలి. మా సార్ ఏం తిక్కవాడు కాదు, మా సార్ చేతనోడు కాదు, అంతకుమించి ఎక్కువ చేయగలడు. వద్దు, శాంతి భద్రతలు మనకి ఎలక్షన్ జరగాలరా, వద్దు మనకి విషయాలు వద్దు అని చెప్పి మమ్మల్ని మొత్తం కూడా శాంతిపరిచాడు. గమనించుకొని మనసులో పెట్టి తెలియజేస్తూ, నిన్న నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ముందుగా ఈ యొక్క పోలింగ్లో పాల్గొన్న ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క ఓటింగ్లో పాల్గొనటం, అట్లానే వృద్ధులు, కొన్ని చోట్ల సాయంత్రం 10:30-11 గంటల వరకు కూడా పోలింగ్ జరగటం ఎప్పుడు లేదు, గతంలో ఎప్పుడు లేదు, మేము ఎప్పుడు చూడలేదు. గత 2-3 సార్లు మ్యాక్సిమం 7-8 గంటల వరకు పోలింగ్ జరిగేది. ఈసారి 10:30-11 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, అట్లానే ముఖ్యంగా మా డాక్టర్ల బృందానికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా కష్టపడి గత 5 సంవత్సరాలు పనిచేసాం. గత 2 నెలల నుంచి ఎంతో కష్టపడి పార్టీ విజయంగా భావించవచ్చు. నర్సరావుపేట అసెంబ్లీలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లానే మీడియా సోదరులతో సహకరించిన మీడియా సోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. అట్లానే నిన్న నర్సరావుపేటలో కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా పోలీసు వారు గారు, రెవెన్యూ అధికారులు వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా పోలీసు వర్గాలు మాకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం, పల్నాడు ప్రాంతంలో అంతా కూడా వ్యతిరేకంగా పనిచేయటం, వన్ సైడ్గా పనిచేయటం చాలా బాధాకరమైన అంశం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని ఏమో కాన్వాయ్గా మీరు 6 కార్లకు కూడా పర్మిషన్లు ఉన్నాయి. 6 కార్లు వేసుకొని ఓటింగ్ సరళి జరగాలి, ఓటింగ్ అంతా కూడా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఒక పథకం ప్రకారం మా బూత్లో ఏజెంట్లు అందరూ బయటకు వస్తే ఆ 2 గంటలు రిగ్గింగ్ చేసుకోవాలని, ఆ 2 గంటలు దొంగ ఓట్లు వేయించుకోవాలని ఒక ఆలోచనతో ఉన్నారు అని చెప్పి మేమంతా కూడా సమన్వయం పాటించి 7 గంటల దాకా ఎవరిని కూడా బూతులు వదిలిపెట్టి రావద్దని చెప్పి స్వయంగా నేనే ఫోన్ల ద్వారా మాట్లాడి వాళ్ళందరినీ ఆపి, ఎక్కడ తొందరపడద్దు, మనం హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించొద్దని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కూడా సమన్వయం పాటించాం. సుమారు 7-7:30 గంటల దాకా పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఎటువంటి హింసాత్మక సంఘటనలు పాల్పోవద్దని చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను కూడా సహకరించి మా వాళ్ళందరినీ కూడా పంపించి వేయటం జరిగింది హాస్పిటల్ దగ్గర. ఆ తర్వాత కూడా అరవింద్ బాబు గారి హాస్పిటల్ దగ్గర సుమారు 500 మంది 30 ట్రాక్టర్లో పమిడిపాడు గ్రామం నుంచి వచ్చి అక్కడ ఉండి
వాళ్ళు భోజనాలు తీసుకొని 2 ఆటోల్లో నవయోగ బార్ అండ్ రెస్టారెంట్ నుంచి బీర్ బాటిల్ మందు బాటిల్ తెప్పించుకొని మా హాస్పిటల్ మీద దాడి చేయడానికి మళ్ళీ రాత్రి సిద్ధం చేసుకున్నారు. మళ్ళీ మేము మా కార్యకర్తలు, ఎందుకంటే పోలీసు వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. పోలీసు వాళ్ళు ఎస్పీ గారు ఫోన్ చేసినా ఎత్తలేదు, డిఎస్పీ మాట్లాడట్లేదు. పోలీసు వాళ్ళు మా సెక్యూరిటీ ఇస్తారని మేము మాకు ఆ యొక్క ఆలోచన లేదు, మేము భావించడం లేదు పోలీసు వారు సెక్యూరిటీ ఇస్తారు. మా పర్సనల్ సెక్యూరిటీ కోసం మా కుటుంబం కూడా మేము హాస్పిటల్ పైనే ఉంటున్నాం, మా పిల్లలు ఉంటున్నారు, మా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటున్నారు, హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు. రాత్రికి రాత్రి సుమారు 500 మందిని మళ్ళీ నేను గ్రామాల నుంచి పట్టణాల నుంచి పిలిపించుకొని వాళ్ళందరినీ రాత్రి హాస్పిటల్లో ఉంచుకొని మా పర్సనల్ సెక్యూరిటీ కోసం. అనిల్ అన్న కూడా రాత్రి ఆ సమయంలో కూడా సుమారు 11:30-12 గంటల దాకా నా దగ్గరే ఉండి మేమందరం కూడా సమన్వయంతో పనిచేయాలి. వద్దు, గొడవలు వద్దు, మేము ఎవరు హాస్పిటల్ మీదకి వెళ్ళం, ఎవరి ఇంటికి మీదకి వెళ్ళం. మా యొక్క కుటుంబ రక్షణకి లేదా మా యొక్క హాస్పిటల్ రక్షణ కోసమే రాత్రి మేమందరినీ కూడా పిలిపించుకొని అక్కడే నిద్రపోయి ఇప్పుడే బయలుదేరి రావడం జరిగింది. వాస్తవాలు ఇవి. దీన్ని మీడియాలో కొన్ని ఎల్లో మీడియాలో రాసుకున్నారు మేమేదో హింస ప్రేరేపించినట్టు. ఇది వాస్తవం. పోలీసు వాళ్ళకి సహకరించింది మేము.